పవన్ కళ్యాణ్ పోటీతో ప్రతిష్టాత్మకంగా మారిన పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. వైసీపీ నాయకత్వం ఇక్కడ మండల వారీగా సీనియర్ నాయకులను బాధ్యతలు అప్పగించాలని పథక రచన చేస్తుంది. సామదాన భేద దండోపాయాలతో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ పోటీతో ప్రతిష్టాత్మకంగా మారిన పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. వైసీపీ నాయకత్వం ఇక్కడ మండల వారీగా సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించాలని పథక రచన చేస్తుంది. సామదాన భేద దండోపాయాలతో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ పోటీతో ప్రతిష్టాత్మకంగా మారిన పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. వైసీపీ నాయకత్వం ఇక్కడ మండల వారీగా సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించాలని పథక రచన చేస్తుంది. సామదాన భేద దండోపాయాలతో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడి తాజా పరిణామాలు పరిస్థితుల మీద 99 టీవీ ప్రతినిధి కిషోర్తో మాట్లాడదాం. కిషోర్, చెప్పండి, పిఠాపురంలో మండల వారీగా వైసీపీ ఇన్ఛార్జీలను నియమిస్తున్న మాట నిజమేనా?
థ్యాంక్ యూ శ్రావణి. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో హాట్ గా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తారనే విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం దాని స్థాయిలో ఎత్తుకు పై ఎత్తేసే విధంగా జనసేన పవన్ కళ్యాణ్ ఓడించే దిశగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో పాటు అక్కడ రంగప్రవేశం చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే జిల్లాలో ముఖ్యమైన నేతలు అటు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే కురసాల కన్నబాబు, వంగగీత ఇన్ఛార్జ్ అయినప్పటికీ వీళ్ళని కొంతమంది సీనియర్ నాయకుల్ని 5గురిని ముఖ్యమైన ప్రదేశాల్లో అంటే మండల వారీగా వాళ్ళని ఇన్ఛార్జ్లుగా వేసి వీరిని కోఆర్డినేట్ చేసుకునేందుకు మిథున్ రెడ్డిని కూడా రంగంలో దింపినట్టుగా వైఎస్ఆర్సీపీ ఇప్పటికే పవన్ గదిపినట్టుగా తెలుస్తుంది. శ్రావణి. కిషోర్, టీడీపీ నాయకుడు వర్మ పూర్తిగా జనసేనకు సహకరిస్తున్నట్లేనా? ప్రస్తుతానికి ఆయన రానున్న ఎన్నికల్లో ఒకవేళ విజయం చేకూరితే కనుక టీడీపీ నుండి ఎమ్మెల్సీ క్షత్రియ పదంలో వర్మకి ఎమ్మెల్సీ ఇచ్చే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆయనకి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ వర్మ కొంచెం అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే హామీ ఇచ్చినప్పటికీ ఇక్కడ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అలాగే వర్మకి సఖ్యత కుదరలేనట్టుగా కనబడుతుంది. ఎందుకంటే సీనియర్ నాన్ లోకల్ అనే తారతమ్యం ఎక్కువగా కనబడుతుంది. దీంట్లో భాగంగా కొంచెం వర్మ అసంతృప్తి అనేది పూర్తి స్థాయిలో కనబడుతుంది. కానీ జనసేనకి మాత్రం పవన్ కళ్యాణ్కి మద్దతు పలుకుతాం. కానీ ఇక్కడ ఎవరికి జనసేన నాయకులకు కానీ అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కానీ ఎవరికి కూడా మీరు చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి టీడీపీ నేతలకు తెలియజేసినట్టుగా తెలుస్తుంది. శ్రావణి. మరి ఇప్పుడు పిఠాపురంలో పార్టీలు మారే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రస్తుతం 5 మండలాలకు సంబంధించి కాపు నేతలు కానీ అలాగే కొంతమంది ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీలో కానీ అటు టీడీపీలో కానీ టీడీపీలో నుంచి జనసేన పార్టీ రెండు ఒకటైనప్పటికీ కొంచెం అసంతృప్తి. ఎందుకంటే గతంలో వర్మకు సహకరించిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతం టీడీపీ వర్మకి సీట్ ఇవ్వలేనందున వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపే విధంగా 5 మండలాల్లో ముఖ్య నేతలు ఇన్ఛార్జ్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా టీడీపీకి చెందినటువంటి నేతలు కూడా ఈ రోజు వైసీపీకి గూటికి వెళ్లే విధంగా వైఎస్ఆర్సీపీ పవన్ గదిపే విధంగా చూస్తున్నాం. కానీ వర్మ కూడా కొంచెం అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మాటలు పైకి అంటాడు కానీ లోపల మాత్రం మనల్ని కలుపుకునే విధంగా లేదు. సీనియర్ ని ఇక్కడ కలుపుకుని ముందుకు తీసుకెళ్లాలి, ముందుకు తీసుకెళ్లని పక్షాన మనం ఎందుకు చేయాలి అనే విధంగా వర్మ 2-3 రోజుల్లో జరిగిన సమావేశాల్లో కూడా కార్యకర్తలతో తెలియజేసిన విషయం తెలుస్తుంది. అదే కాకుండా ఉదయం లెగిస్తే అంటే ఉదయం లెగడమే నియోజకవర్గంలో తిరిగే నాగలాంటి పక్కకి పెట్టి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అనే అతను ఎప్పుడో పొద్దున్న 11 గంటలకి వచ్చి నియోజకవర్గంలో కార్యకర్తలతో మాట్లాడటం అనేది మరి సాయంత్రం అవగానే ఇంటికి వెళ్ళిపోవడం అనేది కొంచెం చర్చనాంశంగా వర్మ వివరించే విధానం చూస్తుంటే కొంచెం అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దీన్ని బట్టి కార్యకర్తలు కానీ అటు పార్టీ ముఖ్య నేతలు కానీ పార్టీ చేంజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి ఇప్పటికి వచ్చిన సమాచారం. ఓకే, థ్యాంక్ యూ కిషోర్.